నమస్కారం, మీరు చూస్తుంది వాజు న్యూస్. నేను మీ కేఆర్కే రాజు. ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం. శబరిమల వెళ్లే అయ్యప్ప భక్తుల ఇరుముడులతో విమానంలో ప్రయాణానికి అనుమతి. నేటి నుంచి జనవరి 20వ తేదీ వరకు అనుమతులు జారీ చేసిన కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు. కలెక్టరేట్లో అధికారులతో సమీక్ష నిర్వహించిన మంత్రి కొండపల్లి. రైతుల కల్లాల నుంచే ధాన్యం కొనుగోలు చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ. భోగపురం ఎయిర్పోర్టు నిర్మాణ పనులు త్వరలో పూర్తి చేస్తామన్న ఎంపీ కలిశెట్టి. పార్లమెంటు పరిధిలో విద్యాసంస్థల ఏర్పాటు కోసం పార్లమెంట్లో ప్రస్తావిస్తానని వెల్లడి. విశాఖ కేజీహెచ్ కార్డియాలజీ విభాగంలో చోటు చేసుకున్న అగ్ని ప్రమాదం. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వలన ప్రమాదం సంభవించిందన్న ఎమ్మెల్యే వంశీకృష్ణ యాదవ్. శబరిమల పవిత్ర యాత్రలో పాల్గొనే అయ్యప్ప భక్తుల సౌలభ్యం కోసం ఇరుముడికి ఉన్న పవిత్రత, భావోద్వేగాల్ని గౌరవిస్తూ భక్తుల ఇరుముడిని తమతో పాటు నేరుగా విమాన ప్రయాణంలో తీసుకుని వెళ్లేందుకు పౌర విమానయాన మంత్రిత్వ శాఖ అనుమతి ఇచ్చిందని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు తెలిపారు. అవసరమైన అన్ని భద్రతా ప్రమాణాలు కట్టుదిట్టంగా అమలు చేస్తూనే భక్తుల సాంప్రదాయాలు, ఆచారాలకు ఎటువంటి భంగం కలగకుండా ఉండేందుకు ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. మన దేశం గర్వించే సాంస్కృతిక విలువలు, సాంప్రదాయాలు మరియు భక్తి స్ఫూర్తిని నిలబెట్టే దిశగా ఎన్డీఏ నిబద్ధతను ఈ నిర్ణయం ప్రతిబింబిస్తుందని వివరించారు. ప్రజల విశ్వాసాలను గౌరవిస్తూ ప్రతి భక్తుడి సౌలభ్యం, గౌరవం మరియు ఆత్మగౌరవం కల్పించడం ఎన్డీఏ కూటమి ప్రభుత్వ ధ్యేయమని తెలిపారు. అందరికీ నమస్కారం. అయ్యప్ప స్వామి భక్తులు ముఖ్యంగా మన దక్షిణాది రాష్ట్రాల నుండి ఈ సమయంలో పెద్ద ఎత్తున మాల ధరించి పవిత్ర దీక్ష చేపట్టి శబరిమల వెళ్లి ఆ స్వామి వారిని దర్శనం చేసుకుంటారు. కిందటి సంవత్సరం కేంద్ర మంత్రిగా నేను బాధ్యతలు స్వీకరించిన తర్వాత విమానంలో ప్రయాణం చేసే అయ్యప్ప స్వామి భక్తుల సమస్యలు నా దృష్టికి వచ్చాయి. వెంటనే భక్తుల సౌకర్యార్థం మా సెక్యూరిటీ రూల్స్ లో మార్పులు చేసి విరుముడి నేరుగా తమతో పాటు తీసుకుని వెళ్లే విధానం, ఆ మార్పులు మేము తీసుకొని వచ్చాం. ఈ సంవత్సరం కూడా అదే విధంగా అయ్యప్ప స్వామి భక్తులు ప్రయాణం చేసేటప్పుడు వాళ్ళ తాలూకా విరుముడి నేరుగా వాళ్ళతో పాటే ఫ్లైట్ లో తీసుకొని వెళ్లేటటువంటి సౌకర్యం మేము కల్పిస్తున్నాం. ఇది తక్షణం ఈ రోజు నుండి జనవరి 20వ తేదీ వరకు అమల్లో ఉంటుంది. అంటే మండలం నుంచి మకర విలక్కు కాలం వరకు కూడా ఈ సౌకర్యం అయ్యప్ప స్వామి భక్తుల్ని దృష్టిలో పెట్టుకొని కల్పించడం జరుగుతుంది. ఈ కూటమి ప్రభుత్వం దేశ ఆచార సాంప్రదాయాలకు, భక్తుల మనోభావాలకు అత్యంత ప్రాధాన్యతనిస్తుంది. అందుకే ఎవరికి ఇబ్బంది కలగకుండా ఉండాలనే ఆలోచనతో భద్రతా నియమాలు పాటిస్తూ మా మినిస్ట్రీ ఆఫ్ సివిల్ ఏవియేషన్ ద్వారా ఈ నిర్ణయం మేము తీసుకున్నాం. దీన్ని భక్తులందరూ కూడా సద్వినియోగం చేసుకుంటారని, మీ అయ్యప్ప స్వామి దీక్ష విజయవంతంగా జరగాలని, స్వామి తాలూకు ఆశీస్సులు పొంది అందరికీ కూడా మంచి జరగాలని ఈ సందర్భంగా కోరుకుంటున్నాను. ఓం స్వామి. సిఐటియు వ్యవస్థాపక ప్రధాన కార్యదర్శి కామ్రేడ్ నండూరి ప్రసాదరావు 24వ జగదంబ సిఐటియు ఆఫీసులో జరిగింది. ఆయన చిత్రపటానికి సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సిహెచ్ నరసింహరావు పూలమాలలు వేసి సిఐటియు అఖిల భారత మహాసభల పోస్టర్ను ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ నండూరి ప్రసాదరావు విద్యార్థి దశ నుంచే స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొన్నారని గుర్తు చేశారు. సిఐటియు ఏర్పడినప్పుడు ఆంధ్ర రాష్ట్రానికి మొట్టమొదటి ప్రధాన కార్యదర్శిగా ఎన్నికయ్యారని తెలిపారు. విశాఖ కార్మిక ఉద్యమంతో ఆయనకు ఎనలేని సంబంధం ఉందని పేర్కొన్నారు. ఆయన ఆకాంక్షను నెరవేర్చే దిశగా డిసెంబర్ 31వ తేదీ నుంచి జనవరి 4వ తేదీ వరకు ఏపీలో మొట్టమొదటి సిఐటియు అఖిల భారత మహాసభలను నిర్వహిస్తున్నామని చెప్పారు. ఈ మహాసభలకు దేశవ్యాప్తంగా 1600 మంది ప్రతినిధులు నిలిపారు. మహాసభల చివరి రోజున 1,00,000 మందితో భారీ కార్మిక ప్రదర్శన, బహిరంగ సభ ఉంటాయని తెలిపారు. నాయకులుగా నైజాం నుంచి విముక్తి చేయించి తర్వాత కార్మిక వర్గానికి, రైతాంగానికి సేవ చేసినటువంటి మహానాయకులు నండూరి ప్రసాదరావు. వారి పేరు మీదనే ఇక్కడ విశాఖపట్నంలో కూడా నండూరి ప్రసాదరావు గారి కార్యాలయం సిఐటియు. వారు సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఉంటూ దాదాపు 20 సంవత్సరాల పైగా వారు ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న యావత్ కార్మిక వర్గానికి ఆ చివరి తిరుపతి దగ్గర నుంచి టీటీడీ కార్మికులకి
లడ్లు పనిచేసే వాళ్ళు కూడా కార్మికులను సుప్రీంకోర్టులో ఆర్డర్ తెచ్చిన నాయకులు. విశాఖ షిప్ యార్డ్లో అంతకుముందు చేసిన ఐఎన్టీసీ చేసినటువంటి తప్పుడు ఒప్పందాన్ని మార్చి మళ్ళా మంచి ఒప్పందం చేయడం, దాని ద్వారానే ఆ రోజు కార్మికులు ఇచ్చిన విరాళాలతోటి ఈ భవనాన్ని ఆ రోజుల్లో 81లో నిర్మించుకోవడం అనేది జరిగింది. ఎక్కడైనా ఉన్న హక్కులు పోతే ఆయన సహించేవాళ్ళు కాదు. ఈరోజు లేబర్ కోడ్లు కూడా అలాంటివే. లేబర్ కోడ్ల పేరుతో ఉన్న హక్కుల్ని, బ్రిటిష్ కాలం నుంచి మనం సాధించుకున్న హక్కుల్ని ఈరోజు కాలరాయాలని కార్పొరేట్లకి ఊడిగం చేయడానికి కేంద్ర బీజేపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ లేబర్ కోడ్కి తిప్పికొట్టేదాకా మా పోరాటం జరుగుతుంది. త్వరలోనే దేశవ్యాప్తమైనటువంటి సమ్మె జరుగుతుంది. దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఉద్యమాలు జరుగుతాయి. ఆ విధంగా పెద్ద ఎత్తున ఉద్యమాలు జరిగేటువంటి కాలం ఇది. ఈ సమయంలోనే దేశంలో జరిగేటువంటి పోరాటాలకి విశాఖ వేదిక కాబోతా ఉంది. విశాఖపట్నంలో డిసెంబర్ 31 నుంచి జనవరి 4వ తేదీ దాకా అఖిల భారత CITU 18వ మహాసభలు విశాఖ జరుగుతాయి. ఈ సందర్భంగా కన్యాకుమారి నుంచి కాశ్మీర్ దాకా నాయకులు ఇక్కడ హాజరవుతారు. మారివికోస్ 143 దేశాలు, ప్రపంచ కార్మిక వరల్డ్ ఫెడరేషన్ ట్రేడ్ యూనియన్ ప్రధాన నాయకులు విశాఖపట్నం రాబోతా ఉన్నారు. అట్లాగే వారం రోజులు డిసెంబర్ 27 నుంచి వారం రోజులు పెద్ద ఎత్తున బీచ్లో కల్చరల్ కార్యక్రమాలు జరుగుతాయి. దానికి ప్రకాష్ రాజ్ గారు, సుద్దాల అశోక్ తేజ గారు, గోరెట్ల వెంకన్న గారు, డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ గారు, ఇట్లాంటి ప్రముఖమైనటువంటి కల్చరల్ నాయకులంతా కూడా, పెద్దలంతా కూడా ధాన్యం కొనుగోలు ద్వారా ప్రతి రైతు నుంచి ప్రతి ధాన్యం గింజని ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని రాష్ట్ర మంత్రి కొండపల్లి శ్రీనివాస్ స్పష్టం చేశారు. కలెక్టరేట్పై సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. జాయింట్ కలెక్టర్ సేతుమాధవ్ ధాన్యం కొనుగోలు అంశం గురించి మంత్రికి వివరించారు. ఈ సందర్భంగా మంత్రి కొండపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా రైతుల కల్లాల వద్ద నుంచే ధాన్యం కొనుగోలు చేయాలని అధికారులను సూచించారు. అధికారులు అలసత్వం వహించకుండా దళారీ వ్యవస్థ నిర్మూలించడానికి తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. ధాన్యం కొనుగోలు బిల్లులు సకాలంలో 48 గంటలలోనే అయ్యేలా చర్యలు తీసుకోవాలని అన్నారు. జిల్లా కలెక్టర్ రామసుందర్ మాట్లాడుతూ దళారీ వ్యవస్థను నిర్మూలించడానికి రైతు సేవా కేంద్రాల ద్వారా ధాన్యం కొనుగోలు చేయడం జరుగుతుందన్నారు. అధికారులు తగిన ఏర్పాటు చేయాలని ఆదేశించారు. మొత్తం ప్యాడీ ప్రొక్యూర్మెంట్ సెంటర్స్ ఎన్ని ఉన్నాయి, ప్యాడీ ప్రొక్యూర్మెంట్ ప్రాసెస్ ఎలా ఉంది, దాన్ని గత సంవత్సరంలో చాలా మంచి పాజిటివిటీ ప్రభుత్వానికి వచ్చింది. రైతులందరూ కూడా చాలా ఆనందం వ్యక్తం చేశారు. దానికన్నా బెటర్గా ఈ సంవత్సరం ఏం చేయొచ్చు, గతంలో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ ఏమున్నాయి, ఈ సంవత్సరం దాన్ని ఎలా రెక్టిఫై చేస్తున్నారు. అంతేకాకుండా లాస్ట్ ఇయర్ కన్నా ఈ సంవత్సరం ప్యాడీ కెపాసిటీ కూడా పెంచడం జరిగింది. గత సంవత్సరం స్టార్టింగ్లో 3 లక్షలు వచ్చింది, తర్వాత 3,40,000 వరకు వెళ్ళాము. ఈసారి డైరెక్ట్గా 4 లక్షల ప్రొక్యూర్మెంట్ ఈరోజు గవర్నమెంట్ ప్రొక్యూర్ చేస్తుంది. సో ఈ 4 లక్షల ప్రొక్యూర్మెంట్ కూడా మనం ఎంత వేగవంతం చేయాలి, ఏ రకంగా చర్యలు తీసుకోవాలి, FCA డిపార్ట్మెంట్ కానీ, సివిల్ సప్లైస్ కానీ, కోఆపరేటివ్ ఆఫీస్ కానీ, లేకపోతే అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ కానీ, DM సివిల్ సప్లైస్ కానీ, వీళ్ళందరూ జేసీ గారు అధ్యక్షతన, కలెక్టర్ గారు గైడెన్స్తో మొత్తం అసలు ఎలా పనిచేస్తున్నారు అనే దాని మీద పూర్తిగా విశ్లేషణ చేయడం జరిగింది. ముఖ్యంగా ప్యాడీ ప్రొక్యూర్మెంట్లో రైతుకి చాలా సింప్లిఫైడ్ విధానం ఈరోజు ప్రభుత్వం చేస్తుంది. గతంలో మనందరికీ తెలుసు, ఒక 15-20 సంవత్సరాల క్రితం మండలానికి ఒక ప్రొక్యూర్మెంట్ సెంటర్ ఉండేది. ఈరోజు సెక్టర్ బేస్డ్లో ప్రతి గ్రామం నుంచి కూడా ప్రొక్యూర్మెంట్ చాలా సులభంతరంగా చేసి ప్రజలకు ఈజీగా సర్వీస్ వచ్చేలాగా కార్యాచరణ చేయడం జరిగింది. కూడా ఆయన కూడా ఇబ్బంది పడకుండా కూడా వాళ్ళకు కూడా గొడౌన్స్కి వెళ్ళేదానికి కూడా ఒక ప్లాన్ రోడ్ మ్యాప్ క్రియేట్ చేసుకుని సింప్లిఫై చేయడానికి మేము ఒక రివ్యూ పెట్టుకున్నాం. అయితే పాజిటివ్గానే ఉంది. సో డెఫినెట్గా ఇంకేమైనా కరెక్షన్స్ ఉన్నవన్నీ కూడా మేము అడ్రస్ చేయడానికి ప్లాన్ చేసుకున్నాం. రైతుల బిల్లులు 48 గంటల్లో పడ్డాయి. దానికి ప్యూర్గా క్లియర్గా వచ్చింది. కంప్లీట్గా ఖరీఫ్ పంట 48 అవర్స్ అన్నాము, గంటలో కూడా పట్టాయి. మనకు గతంలో చూసాము 6 నెలల పేమెంట్, 7 నెలల పేమెంట్ ఉండేది గత గవర్నమెంట్లో. ఈసారి రైతుకి రైస్ మిల్లర్ అక్నాలెడ్జ్ చేసిన గంటలో కూడా పేమెంట్ ఇవ్వడం జరిగింది. 48 అవర్స్ అనేది కూడా ఏంటంటే రైతు వాళ్ళకి టెక్నికల్ ప్రాబ్లం ఉంటే 48 అవర్స్కి వరకు కూడా మేము టైం తీసుకొని పేమెంట్ చేయడం జరుగుతుంది. రాష్ట్ర ప్రభుత్వం
10 ప్రభుత్వ మెడికల్ కళాశాలలను పీపీపీ పేరుతో ప్రైవేటీకరణ చేయడాన్ని నిరసిస్తూ ప్రజా ఆరోగ్య వేదిక, ప్రభుత్వ మెడికల్ కళాశాలల పరిరక్షణ కమిటీ సంయుక్తంగా రౌండ్ టేబుల్ సమావేశాన్ని నిర్వహించాయి. డాబా గార్డెన్స్ అల్లూరి సీతారామరాజు విజ్ఞాన కేంద్రంలో నిర్వహించిన ఈ సమావేశంలో వివిధ రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు, విద్యార్థి, యువజన, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు. ప్రభుత్వ మెడికల్ కళాశాలల పరిరక్షణ కమిటీ రాష్ట్ర కో కన్వీనర్ వల్లంరెడ్డి లక్ష్మణరెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం పూర్వ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ వి బాలమోహన్ దాస్ ప్రధాన వక్తగా పాల్గొని ప్రసంగించారు. ప్రభుత్వ వైద్య కళాశాలలు ప్రైవేటు పరమైతే సామాన్య రోగులకు వైద్యం అందని ద్రాక్ష అవుతుందని అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ప్రపంచంలోనే అతిపెద్దదైన రాజధానిని నిర్మిస్తామని చెబుతున్న చంద్రబాబుకి 10 ప్రభుత్వ వైద్య కళాశాలలను ప్రభుత్వ రంగంలోనే అభివృద్ధి చేయడం అంత కష్టతరం కాదని పేర్కొన్నారు. లక్ష్మణ్ రెడ్డి మాట్లాడుతూ వైద్యం ప్రైవేటీకరణ జరిగితే ప్రజల ఆరోగ్య హక్కును వ్యాపార వస్తువుగా మార్చే ప్రమాదం ఉందని అన్నారు. వైద్యం ఖరీదైపోతుందని, ప్రభుత్వ వైద్య కళాశాలల మాదిరిగా తక్కువ ఖర్చుతో వైద్యం పొందే అవకాశమే ఉండదని తెలిపారు. కూటమి ప్రభుత్వం ప్రభుత్వ కళాశాలలను ప్రైవేటు పరం చేస్తే ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. పది ప్రభుత్వ మెడికల్ కళాశాలని ప్రైవేటీకరణ చేసే తంతు ప్రారంభమైంది. పీపీపీ అనే ఒక ముద్దు పేరుతో ఈ పరిస్థితి కొనసాగుతూ ఉంది. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మా దగ్గర డబ్బులు లేవు, నిధులు లేవు, 5,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టలేని పరిస్థితిలో ఉంది ఈ ప్రభుత్వం, అందుకని ప్రైవేటు వ్యక్తులకు ఇస్తున్నామని చెప్తున్నారు. మరొక వైపున 1,00,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి అమరావతి అనే ఒక రాజధానిని ప్రపంచంలో 5వ రాజధానిగా చేయాలని తపన పడుతున్నాడు. మరొక వైపున సంవత్సరానికి 9 లక్షల కోట్ల రూపాయలు లాభం పొందే గూగుల్ డేటా సెట్కి 22,000 కోట్ల రూపాయలు రాయితీ ఇవ్వడానికి చాలా తొందరపడుతున్నాడు. కొన్ని వేల మంది పేద రోగులకి ఈ 10 ప్రభుత్వ మెడికల్ కళాశాలల ద్వారా అనుబంధంగా ఏర్పడే 10 ప్రభుత్వ ఆసుపత్రుల ద్వారా కొన్ని వేల పడకలు వచ్చి వారందరికీ ఉచితంగా వైద్యం అందించే అవకాశం ఉంది. పీపీపీ అనే పేరుతో ఉన్న దాదాపు 600 ఎకరాల భూమి సంవత్సరానికి 100 రూపాయల చొప్పున ఎకరాకి అద్దెలాగా తీసుకొని ఆ భూముల్ని పెద్ద పెద్ద బడా వైద్య కంపెనీలకి, వైద్య ఆసుపత్రుల కంపెనీలకి ధారాదత్తం చేయాలని చూస్తున్నారు. అది కూడా 10 సంవత్సరాల అనుభవం ఉండి 420 పడకల ఆసుపత్రిని నడుపుతున్న వారికే ఈ టెండర్లో పాల్గొనే అవకాశం ఉందని చెప్తున్నారు. అంటే ఈ రాష్ట్రంలో 6-7 సంస్థల కన్నా లేవు. ఈ 6-7 సంస్థలకి నిర్మాణంలో ఉన్న భవనాలు, మెడికల్ కాలేజీలకు వచ్చిన అనుమతులు ప్లస్ 600 ఎకరాల భూమి. ఈ 600 ఎకరాల భూమి కూడా పట్టణ ప్రాంతంలో ఉన్న భూమి, పట్టణాలకి దగ్గరగా ఉన్న భూమిని, ఇలాంటి భూముల్ని మొదట 33 సంవత్సరాలు, తర్వాత మరొక 33 సంవత్సరాలు, 66 సంవత్సరాల పాటు వారికి లీజుకి ఇస్తున్నారు. ఎంత లీజు? 100 రూపాయలు, సంవత్సరానికి 100 రూపాయలు. ఒక కాలేజీకి 50 ఎకరాలు ఇస్తే సంవత్సరానికి 5,000 కడతారు. 60 సంవత్సరాల్లో ఒక 3 లక్షలు కడతారు. 3 లక్షల రూపాయలు కట్టి అది పీపీపీ మోడల్ అంట. ప్రభుత్వానికి వచ్చే ఆదాయం ఏమో 3 లక్షలు, ప్రైవేట్ వ్యక్తులకు వచ్చేదేమో కొన్ని 100 కోట్లు విలువ చేసే భూములు, కొన్ని 100 కోట్లు విలువ చేసే నిర్మాణంలో ఉన్న భవనాలు, అనుమతులు. ఈరోజు విజయనగరం జిల్లా ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద ఏఐవైఎఫ్ జిల్లా అధ్యక్షులు బోరవాసు ఆధ్వర్యంలో ఆన్లైన్ బెట్టింగ్ యాప్స్ రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా బోరవాసు మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో యువత పిల్లలపై ప్రమాదకరంగా మారిన ఆన్లైన్ బెట్టింగ్ యాప్స్ తక్షణమే రద్దు చేయాలని, బెట్టింగ్ యాప్స్ యాజమాన్యాలపై తగిన చర్యలు తీసుకోవాలని అన్నారు. యాప్స్లో తక్కువ వడ్డీకే అప్పులు ఇస్తామని, అలాగే బెట్టింగ్లో తగినంత అమౌంట్ ఇస్తామని చెబుతూ అవి నమ్మిన యువత ఆ యాప్స్ డౌన్లోడ్ చేసుకుని వాటికి బానిసలు అవుతూ వడ్డీలు కట్టలేక వాళ్ళ జీవితాలు సర్వనాశనం చేసుకుంటున్నారని అన్నారు. అలాగే ఆడపిల్లల అశ్లీల ఫోటోలు పెట్టి బ్లాక్మెయిల్ చేస్తూ ఆడపిల్లలపై అగత్యాలకు పాల్పడుతున్నారని అన్నారు. కాబట్టి ఆ యాప్స్ని రద్దు చేసి యువతకి, ఆడపిల్లలకి, ప్రజలకు రక్షణ కల్పించి యువతకు ఉద్యోగాలు కల్పించే విధంగా చర్యలు తీసుకోవాలని ఏఐవైఎఫ్గా కోరుతున్నామని డిమాండ్ చేశారు. లేని ఎడల రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఏఐవైఎఫ్ నాయకులు, విద్యార్థులు పాల్గొన్నారు. ఆన్లైన్ బెట్టింగ్ షాప్ రద్దు చేయాలని చెప్పేసి ఈరోజు విజయనగరం జిల్లాలో ధర్నా నిర్వహించడం జరిగింది. ఈరోజు ఈ సందర్భంగా మేము గవర్నమెంట్ తెలియజేస్తుంది ఏమంటే
నాయుడు గారు రాష్ట్రంలో ప్రమాదకరంగా మారినటువంటి ఆన్లైన్ యాప్లు తక్షణమే రద్దు చేయాలి, రద్దు చేసి యువతకు భద్రత కల్పించాలి. ఈ ఆన్లైన్ యాప్ల ద్వారా యువత చాలా విధాలుగా తప్పుదోవ పడుతున్నారు. అలాగే ఆడపిల్లలు కూడా ఏ యాప్స్ అని, అలాగే ఆన్లైన్ యాప్స్ అని చెప్పేసి ఇలా పలు యాప్స్ అని చెప్పేసి వస్తూ ఉన్నాయి. దీని ద్వారా ఆడపిల్లల ఫోటోలు తీసి అశ్లీలత ఫోటోలుగా మార్చి వాళ్ళ జీవితాలు సర్వనాశనం చేయడానికి ఈ యాప్స్ ప్రవేశపెట్టారు. ఏవైతే యాప్స్ యాజమాన్యాలు ఉన్నాయో వాళ్ళపై తక్షణమే చర్యలు తీసుకొని యువతకి భద్రత కల్పించాలి. అలాగే ఆడపిల్లలు జరుగుతున్న అత్యాచారాలు నిర్మూలించాలని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. అలాగే మీరు ఏదైతే హామీలు ఇచ్చారో ఆ హామీలతో పాటు ఈ సమస్యను కూడా పూర్తి స్థాయిలో పరిష్కరించే విధంగా మీ ప్రభుత్వం పరిపాలన చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తాం. లేని రాష్ట్ర వ్యాప్తంగా యువతని విద్యార్థులందరినీ ఏకం చేసి ఈ ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని చెప్పేసి చెప్తున్నాను. లాడియా వజ్రాభరణాల షోరూం ద్వారకా నగర్లో అట్టహాసంగా ప్రారంభమైంది. సినీ నటి సంయుక్త మీనన్, లాడియా జ్యువెలర్ డైరెక్టర్ అఖిల్ వేములూరి జ్యోతి ప్రజ్వలన చేసి షోరూంని సందర్శించారు. ఫ్రీ లాంచ్ ఈవెంట్ ఫోటోలకు ఫోజులిచ్చి సందడి చేశారు. అనంతరం అఖిల్ వేములూరి మీడియాతో మాట్లాడారు. వజ్రాభరణాల రంగంలో వినూత్న ఆలోచనలతో అఖిల్ వేములూరి ఆవిష్కరణలకు లాడియా కట్టుబడి ఉంటుందని చెప్పారు. లాడియా ల్యాబ్లో రూపుదిద్దుకునే వజ్రాభరణాలు ఖచ్చితమైన నాణ్యతా ప్రమాణాలతో అందుబాటులోకి వస్తాయని తెలిపారు. సినీ నటి సంయుక్త మీనన్ మాట్లాడుతూ మహిళలు మెచ్చే వివిధ డిజైన్లతో కూడిన డైమండ్ జ్యువెలరీ లాడియాలో అందుబాటులో లభిస్తాయని పేర్కొన్నారు. పెళ్లిళ్లు, పండుగ సీజన్లలో అందరూ మెచ్చేలా డైమండ్ జ్యువెలరీ విక్రయాలకు లాడియా ప్రసిద్ధి చెందిందని అన్నారు. ఈ జ్యువెలరీ డైమండ్ షోరూంను విశాఖవాసులు సందర్శించి ఆదరించాలని కోరారు. వైజాగ్లో ఓపెన్ చేస్తున్నాము. వీఆర్ వెరీ గ్రేట్ఫుల్ దట్ సంయుక్త గారు కేమ్ ఇన్ టు లాంచ్ ద స్టోర్ టుడే. సో ఇక్కడ లాడియాలో వీఆర్ ఎక్స్క్లూజివ్లీ ల్యాబ్ గ్రోన్ డైమండ్ జ్యువెలరీ స్టోర్. ఇక్కడ మీకు మోస్ట్ హారమ్స్ వరకు ఎలాంటి నెక్లెస్, ఎలాంటి జ్యువెలరీ కావాలన్నా కూడా దొరుకుతాయి. మా ప్రైజింగ్ కూడా చాలా రీజనబుల్ అండ్ చాలా కాంపిటేటివ్ ప్రైజింగ్లో పెట్టాము. సో ఈరోజు తప్పకుండా అందరూ వచ్చి చూసి మమ్మల్ని బ్లెస్ చేయాలని మేము కోరుకుంటున్నాం. I'm so happy to be here for Ladia's 5th showroom inauguration. మనం ఇప్పుడు వైజాగ్లో ఉన్నాం. I'm very happy. Ladia's second showroom నేను హైదరాబాద్లో నేనే ఓపెన్ చేశాను. And I'm so happy that అక్కడ నుంచి the brand has really grown. And అప్పుడే నాకు ఈ బ్రాండ్ గురించి I was very excited ఎందుకంటే ల్యాబ్ గ్రోన్ డైమండ్ is an interesting concept అన్నమాట. Because people are going to prefer this more because of the price point, and of course I think the environmental factors are also something that people are going to and the marriage season ostundi and festival season ostundi, and people want to wear different jewelry. So the price point really helps ఇప్పుడు ల్యాబ్ గ్రోన్ డైమండ్ లో చాలా సంతోషంగా ఉంది. అండ్ ఆల్ ద బెస్ట్ ఫర్ ద 5th షోరూమ్ ఇనాగ్రేషన్. అండ్ ఐ రిక్వెస్ట్ వైజాగ్లో ఉన్న అందరూ లాడియా ఏమైనా షాపింగ్ చేయాలంటే, జ్యువెలరీ షాపింగ్ చేయాలంటే, డైమండ్ షాపింగ్ చేయాలంటే ప్లీజ్ కమ్ చెక్ దిస్ ప్లేస్ అవుట్. బ్యూటిఫుల్ కలెక్షన్, బ్యూటిఫుల్ జ్యువెలరీ. విజయనగరం పార్లమెంటు పరిధిలో ఉన్న భోగాపురం విమానాశ్రయం త్వరలో పూర్తి చేస్తామని విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు అన్నారు. డిసెంబర్ 1వ తేదీ నుంచి 20వ తేదీ వరకు పార్లమెంటు సమావేశాలు జరగనున్నాయని తెలిపారు. చంద్రబాబు సలహాలు, సూచనలు తీసుకుని విజయనగరం అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం దృష్టి సారించేలా ప్రస్తావన చేయడం జరుగుతుందన్నారు. పార్లమెంటు సమావేశాలలో విమానాశ్రయం అనుసంధానంగా విద్యాసంస్థల ఏర్పాటుపై పార్లమెంట్లో ప్రస్తావించడం జరుగుతుందన్నారు. సాగునీరు, త్రాగునీరు అంశాలపై చర్చిస్తానని అన్నారు. విజయనగరం పార్లమెంటు అభివృద్ధికి కృషి చేస్తామని స్పష్టం చేశారు. విజయనగరం పార్లమెంట్ పరిధిలో మనకు భోగాపురం ఎయిర్పోర్ట్, దానికి సంబంధించి మనం నెక్స్ట్ జూన్కి ప్రారంభం అవుతుంది కనుక దానికి సంబంధించి మన ఉత్తరాంధ్ర కేంద్ర మంత్రి ఉన్నారు కనుక వారు కూడా సమావేశంగా ఉన్నారు. త్వరగతిగా పూర్తి చేయడానికి అన్ని ఏర్పాట్లు అవుతున్నాయి. దానికి అనుబంధం సంబంధించిన పరిశ్రమలు రావడానికి ఇండస్ట్రియల్ మినిస్టర్ని కలిసి ఒక రికమెండేషన్ చేయమని చెప్పారు. అది కూడా మేము ఏర్పాట్లు చేస్తున్నాం. అలాగే విద్యా సంస్థలను ఏర్పాటు చేయడానికి కూడా కన్సల్ట్ ఒక నేషనల్ ఇన్స్టిట్యూట్ని సంస్థ కూడా ఏర్పాటు చేయమని
మన విద్యాశాఖ మంత్రిని అనుసంధానం చేసి వారిని కూడా కన్సల్ట్ చేయమన్నారు. అలాగే నేషనల్ హైవేస్ ఏవైతే ఉన్నాయో ఇప్పుడు స్టేట్ హైవేస్, నేషనల్ హైవేస్ని సంబంధించి వారిని కూడా నేషనల్ హైవే మంత్రి గారిని కూడా కలమడం జరిగింది. ఎందుకంటే మనం లాస్ట్ టైం ప్రపోజల్ పెట్టాం ఒకటి, విజయనగరం టు రాజాం, చిరుబిల్లి రాజాం పాలకొండ వరకు ఒక ప్రపోజల్ పెట్టడం జరిగింది. దాని మీద కూడా మాట్లాడమన్నారు. అలాగే కొన్ని అంశాలు కూడా చెప్పారు, అవి కూడా ప్రస్తావన చేయడం జరుగుతుంది. గతంలో మనం కూడా పార్లమెంట్ సమావేశాల్లో కూడా డిస్కషన్లో కూడా సీఎం గారికి రికమెండేషన్ చేసాం. మన పార్లమెంట్ తరఫున మనకి రామతీర్థాలు రాముల వారి గుడి ఉంది కనుక దానికి సంబంధించి టీటీడీ ఆధ్వర్యంలో దత్తత తీసుకొని టీటీడీ నిధులతో ఒక 15 కోట్ల రూపాయలు మంజూరు చేయమని అడిగాం. వెంటనే వారు స్పందించి అక్కడే ఉన్న ఈవో గారికి వెంటనే ఇచ్చి శాంక్షన్ చేయమని వారు వెంటనే ఆదేశాలు జారీ చేయడం జరిగింది. అది మన భక్తుల తరపున వారికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. అలాగే సంగీత కళాశాల సంబంధించి వారే అప్పుడు 2014-19 టైంలో ప్రకటించి అప్పుడు మనకి ప్రభుత్వం తరపున, రాష్ట్ర ప్రభుత్వం తరపున ఇక్కడ కార్యక్రమాలు చేపట్టారు. దాన్ని థ్యాంక్స్ చెప్తూ మళ్ళీ పూర్వవైభవం రావాలి, మళ్ళీ ఈ తరానికి ఆ కళాశాల వైభవం తెలియాలనే ఆలోచనతో రికమెండేషన్ ఇవ్వడం జరిగింది. 1 కోటి రూపాయలు పైబడి నిధులు ఇమ్మని రిక్వెస్ట్ చేశాం. అది కూడా ఇంప్లిమెంటేషన్ చేస్తామని మాట్లాడడం జరిగింది. విదేశీ వస్తువులు వద్దు, స్వదేశీ వస్తువులే ముద్దు అనే నినాదంతో ప్రజల ముందుకు తీసుకుని వెళ్లేందుకు స్వదేశీ జాగరణ మంచ్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని నిర్వాహకులు తెలిపారు. ఈరోజు ఆర్టీసీ కాంప్లెక్స్ నుంచి కోట వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీ కాంప్లెక్స్ వద్ద ప్రారంభమై ఎల్ఐసి బిల్లాజీ జంక్షన్ సింహాద్రిగా కోట జంక్షన్కు చేరుకుంది. ఈ కార్యక్రమంలో నిర్వాహకులు మాట్లాడుతూ దేశంలో ప్రతి ఒక్కరూ విదేశీ వస్తువులను వినియోగిస్తూ విదేశాలకు ఆదాయాన్ని పెంచుతున్నారని అన్నారు. మన పన్నుల ద్వారా ఆదాయాన్ని సంపాదించుకుంటున్న విదేశీయులు మన దేశ అభివృద్ధికి విఘాతం కలిగించే విధంగా వ్యవహరిస్తున్నారని అన్నారు. కాబట్టి విదేశీ వస్తువులు బహిష్కరించి స్వదేశీ వస్తువులను కొనుగోలు చేసి వినియోగిస్తే మన దేశంలో ఉత్పత్తి అయిన వస్తువులు కొనుగోలు చేయడమే కాకుండా మన పారిశ్రామిక రంగాన్ని ప్రోత్సహించడం వలన మన దేశానికి ఆదాయ వనరులు పెరుగుతాయని తెలిపారు. ప్రజలలో చైతన్యం తీసుకుని వచ్చేందుకు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని తెలిపారు. ప్రతి ఒక్కరూ విదేశీ వస్తువులకు స్వస్తి చెప్పి స్వదేశీ వస్తువులను కొనుగోలు చేయాలని పిలుపునిచ్చారు. స్వదేశీ జాగరణ మంచ్ ఆంధ్రప్రదేశ్ ఆధ్వర్యంలో ఈ రోజున విజయనగరం జిల్లాలో విజయనగరంలో స్వదేశీ అవగాహన ర్యాలీ అన్నది ఏర్పాటు చేయడం జరిగింది. ప్రపంచంలో అనేక దేశాలు భారతదేశం పైన పన్నుతున్న ఆర్థిక కుట్రలో భాగంగా ఆ కుట్రను ఎదుర్కోవాలి అంటే భారతదేశంలో ఉండే ప్రతి భారతీయుడు కూడా స్వదేశీ వస్తువులు వాడకం వల్ల మాత్రమే మళ్ళీ వాళ్ళ యొక్క కుట్ర నుంచి బయటపడి దేశం ఆర్థికంగా ఎదుగుదలకి కారణమవుతుందని, కనుక స్వదేశీ వస్తువులు వాడకం వల్ల విద్యార్థులకి అదేవిధంగా ఇక్కడ భారతదేశంలో ఉన్న యువతకి కూడా ఉపాధి అవకాశాలు లభిస్తాయని, ఆ విధంగా ప్రజల్లో చైతన్యం తీసుకురావడానికి ఈ యొక్క అవగాహన ర్యాలీ అన్నది నిర్వహించడం జరుగుతుంది. విజయనగరంలో ఉన్న అనేక కళాశాలని వాళ్ళ యొక్క విద్యార్థుల్ని అందరినీ ఈ అవగాహన ర్యాలీలో భాగస్వామ్యం చేస్తూ ఈ రోజున విజయనగరం పట్టణంలో ఈ యొక్క అవగాహన ర్యాలీని స్వదేశీ జాగరణ మంచ్ నిర్వహించడం జరుగుతుంది. ఉత్తరాంధ్ర ఆరోగ్య ప్రధాని కేజీహెచ్లో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. కార్డియాలజీ విభాగంలో శనివారం ఏసీలో నుంచి మంటలు రావడంతో రోగులు భయాందోళనకు గురి అయ్యారు. వెనువెంటనే సిబ్బంది అప్రమత్తమై కార్డి విభాగంలో ఉన్న రోగులను తరలించారు. మహారాణిపేట పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని సూపరింటెండెంట్ డాక్టర్ వాణితో మాట్లాడి వివరాలు సేకరించారు. షార్ట్ సర్క్యూట్ వల్లే ప్రమాదం సంభవించిందని వారు భావిస్తున్నారు. జిల్లాలో మాదక ద్రవ్యాలు, మత్తు పదార్థాల అక్రమ రవాణాను, వినియోగాన్ని పూర్తిగా అరికట్టాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ప్రభాకర్ రెడ్డి అధికారులను ఆదేశించారు. గ్రామ స్థాయిలో డ్రగ్స్, గంజాయి నివారణకు మైకు ద్వారా అవగాహన కల్పించాలని అన్నారు. ఇందుకోసం ప్రతి ఇళ్లకు ఒక వాలంటీర్ని ఏర్పాటు చేసుకుని ప్రచారం నిర్వహించాలని సూచించారు.
అలాగే ప్రతి కళాశాలలోని విద్యార్థులకు డ్రగ్స్, అక్రమ రవాణా, గంజాయి, మత్తు పదార్థాల నివారణ పట్ల అధ్యాపకుల ద్వారా చైతన్యపరచాలని తెలిపారు. గ్రామాలలోని స్వయం సహాయక సంఘాలలో మహిళలతో అవగాహన కార్యక్రమాలు నిర్వహించి వారిని ఇందులో భాగస్వాములు చేయాలని పిలుపునిచ్చారు. మధ్యాహ్న భోజన పథక నిర్వాహకుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ డిసెంబర్ 1వ తేదీన కలెక్టరేట్ వద్ద నిర్వహించనున్నట్లుగా ఏపీ మధ్యాహ్న భోజన పథకం కార్మిక సంఘం కార్యదర్శి బొత్స సుధారాణి అన్నారు. ధర్నాను మిడ్ డే మీల్స్ కార్మికులు విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. జిల్లా కలెక్టర్ గ్యాస్తో మాత్రమే వంటలు చేయాలని మధ్యాహ్న భోజన పథక కార్మికులకు ఆదేశాలు ఇచ్చారని, మెనూ ఛార్జీలు, జీతాలు పెంచితే తప్పకుండా గ్యాస్తోనే వంటలు చేస్తామని అన్నారు. ఏర్పాటు చేసి ప్రైవేటు సంస్థలకు అప్పజెపుతున్నారని, ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. మీడియా సమావేశంలో జగన్మోహన్, రమణ తదితరులు పాల్గొన్నారు. ఏపీ మధ్యాహ్న భోజన పథక కార్మిక యూనియన్ సిఐటి ఆధ్వర్యంలో ఎల్లుండి సోమవారం విజయనగరం కలెక్టర్ ఆఫీస్ దగ్గర ధర్నా చేయాలని యూనియన్గా నిర్ణయం చేశాం. కలెక్టర్ గారు ఈ మధ్యకాలంలో స్కూల్స్కి వెళ్ళి గ్యాస్ మీదే వంట చేయాలి తప్పనిసరి అని చెప్పి చెప్తున్నారు. గ్యాస్కి మెనూ ఛార్జీలో పెంచి లేకపోతే గ్యాస్ ప్రభుత్వం ఇస్తే వంట చేయడానికి నిర్వాహకులు సిద్ధంగా ఉన్నారని ఈరోజు మేము కలెక్టర్ గారికి చెప్పదలుచుకున్నాం. అతి తక్కువ మెనూ ఛార్జీతో ఈరోజు వంట చేయమని చెప్తున్నారు. ధరలు విపరీతంగా పెరిగాయి. ధరలకు అనుగుణంగా మెనూ ఛార్జీ 20 రూపాయలు ఇవ్వాలని, అలాగే మధ్యాహ్న భోజన నిర్వాహకులకి వేతనాలు 3,000 రూపాయలు మాత్రమే ఇస్తున్నారు. ఈరోజు ధరలకి, వాళ్ళకి ఇస్తున్న జీతాలకి, మెనూ ఛార్జీలకి ఎలాంటి పొంతనా లేదు. ధరలకు అనుగుణంగా జీతాలు పెంచాలని, మెనూ ఛార్జీ పెంచాలని, ప్రభుత్వమే గ్యాస్ సప్లై చేయాలని మేము యూనియన్గా డిమాండ్ చేస్తున్నాం. అలాగే రాష్ట్ర ప్రభుత్వం ఈ మధ్యకాలంలో స్మార్ట్ కిచెన్స్ అని చెప్పి కొన్ని జిల్లాల్ని ప్రైవేటు వాళ్ళకి ఇవ్వాలని ఆలోచన చేస్తున్నారు. దీన్ని విరమించుకోవాలని మేము యూనియన్గా డిమాండ్ చేస్తున్నాం. శుద్ధితో ప్రభుత్వాలు ఈరోజు మెనూ ఛార్జీ 20 రూపాయలు పెంచాలని, మెనూ ఛార్జీతో పాటుగా గ్యాస్ ప్రభుత్వమే సప్లై చేయాలని మేము ఈరోజు డిమాండ్ చేస్తున్నాం. మా పోరాటం, మా డిమాండ్స్ పరిష్కారం అయ్యేంత వరకు ఉంటుంది. పెద్ద ఎత్తున ఇది రాష్ట్ర వ్యాప్తంగా కూడా పోరాటం చేస్తామని, అలాగే మధ్యాహ్న భోజన నిర్వాహకులు అందరూ కూడా విజయనగరం కలెక్టర్ ఆఫీస్ దగ్గరకు వచ్చి ధర్నాన్ని జయప్రదం చేయాలని మీ ద్వారా కోరుతున్నాం. కార్పొరేటర్ బర్కత్ అలీ పాత నగరంలోని ఇషాక్ మదీనా ఔలియా దర్గా ఆధునీకరణకు ముందుకు వచ్చారు. తన తల్లిదండ్రుల జ్ఞాపకార్థం సొంత నిధులతో దర్గా లోపలి భాగాన్ని మార్బుల్స్తో ఆధునీకరించే పనులకు శ్రీకారం చుట్టారు. ముందుగా ఇందుకోసం రాష్ట్ర వక్ఫ్ బోర్డు అనుమతి కూడా తీసుకున్నారు. ముందుగా దర్గా వద్ద వక్ఫ్ ఆడిట్ ఇన్స్పెక్టర్ అహ్మద్ మొహీద్దీన్ ఇతర ముస్లిం ప్రతినిధులతో కలిసి ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఈ సందర్భంగా బర్కత్ అలీ మాట్లాడుతూ వక్ఫ్ బోర్డు అనుమతితో దర్గా ఆధునీకరణకు 15 నుంచి 20 లక్షల రూపాయల వరకు స్వంత నిధులు వెచ్చిస్తున్నట్లుగా తెలిపారు. అహ్మద్ మొహీద్దీన్ మాట్లాడుతూ తల్లిదండ్రుల జ్ఞాపకార్థం బర్కత్ అలీ సొంత నిధులతో దర్గా ఆధునీకరణకు ముందు రావడం అభినందనీయమని అన్నారు. ఇసాక్ మదీనా ఔలియా అంటే ఎప్పటి నుంచో అల్హమ్దుల్లా మాకు చాలా ప్రేమ. అలాగే ఈరోజు ఇక్కడ రావడానికి కారణం ఏమంటే మన బర్కత్ అలీ గారు కార్పొరేటర్, అలాగే ఆయన మన డిస్టిక్ ప్రెసిడెంట్ మైనార్టీ వింగ్కి. ఆయన వచ్చి వాళ్ళ తల్లిగారి పేరు మీద ఏదైతే మన దర్గా ఉందో ఆ దర్గా గుమ్మస్ అంటాం ఉర్దూలో, ఆ గుమ్మస్ని మన అవుట్ సైడ్ దర్గాని అంతా మార్బుల్తో మొత్తం అంటే మకరానా మార్బుల్తో వేసిచ్చే ప్లాన్ చేస్తున్నారు. కాబట్టి మొత్తం మత పెద్దలు వచ్చారు, అందరూ వచ్చి దువా చేశారు. దువా చేసి వర్క్ కూడా స్టార్ట్ చేయడం జరిగింది. ముఖ్యంగా మనకంతా తెలుసు సచార కమిటీ నివేదిక ప్రకారం ఎస్సీ ఎస్టీ కన్నా హీన స్థితిలో ఉన్నారని తెలుసుకున్న నాయకుడు, మహానాయకుడు, ఆ దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మనకేంటంటే 4% రిజర్వేషన్ ఇవ్వడము, అలాగే ఫీజు రియంబర్స్మెంట్, దుల్హన్ పథకం తేవడం, ఇవన్నీ తేవడం వల్ల మైనార్టీ ఎంతోమంది బాగుపడ్డారు. అలాగే వాళ్ళ తండ్రి అడుగుజాడల్లో నడుస్తున్న తనయుడు
వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు సేమ్ మా నాన్న ఒక అడుగు ముందుకేస్తే నేను 2 అడుగులు ముందుకేస్తానని చెప్పి మైనార్టీ సంక్షేమానికి 23,000 కోట్లు కేటాయించి, అలాగే మైనార్టీ సంక్షేమానికి దృష్టిలో పెట్టుకొని ఏదైతే ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చారో అదంతా కంప్లీట్ కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని తెలుపుకుంటూ ఇంత మహాకార్యాన్ని నన్ను పిలవడం, నేను పాల్గొనడం కూడా నాకు చాలా ఆనందంగా ఉంది. నేను లాస్ట్ మంత్ వెళ్ళాను వర్క్ బోర్డ్ ఆఫీస్ విజయవాడకి వెళ్తే నేను అడిగాను మా మదర్ పేరు మీద అవుట్ సైడ్ మొత్తం టైల్స్ కానీ మార్బుల్ కానీ గ్రానైట్ కానీ వేయాలని నేను మనసులో అనుకున్నాను. మీరు పర్మిషన్ ఇస్తే ఇమ్మీడియట్లీగా సిఓ గారు నాకు పిలిపించేసి మీ లెటర్ పెట్టండి, లెటర్ ఇచ్చాక ఒక 15 రోజులు మొత్తం అప్రూవల్ చేసి ఇచ్చారు. ఆయనకి నేను ముందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మేము ఇక్కడ విశాఖపట్నంలో ఈ దర్గా 800 సంవత్సరాల పాత దర్గా ఉంది. దానికి అందరు ముస్లిమ్స్ అందరూ ఈ వర్క్ కాకుండా ఇంకా మిగిలిన వర్క్ కూడా చేస్తే ఈ దర్గాకి డెవలప్ చేస్తే బాగుంటుంది. మీ ముస్లిమ్స్ అందరికీ వర్క్ బోర్డ్కి కూడా నేను తెలియజేస్తున్నాను, మీరందరూ ముందుకు వచ్చి చేస్తే. ఎందుకంటే దర్గాకి ఇంచుమించుగా 2,500 ఎకరాలు 6,000 ఎకరాలు ల్యాండ్ ఉంది. ఆ ల్యాండ్ మీద అందరూ కలిపి డెవలప్ చేస్తే బాగుంటుంది. నేను సిఓ గారికి చైర్మన్ గారికి నేను ఆయన దృష్టికి తీసుకెళ్ళి ఆయనకి దాని మీద కొద్దిగా దృష్టి పెడితే బాగుంటుంది తెలియజేస్తున్నాను. ఈరోజు మన జిల్లా వాస్తవులైన విశాఖపట్నం జిల్లా వాస్తవులైన హాజీ బర్కత్ అలీ గారు సయ్యద్ దర్గా హజరత్ సయ్యద్ షాహ్ మదనీ ఔలియా రహమతుల్లాహ్ అలైహి యొక్క డెవలప్మెంట్ వ్యవహారాల్లో తన వంతు పాలుపంచుకుంటానని రాష్ట్ర వక్ఫ్ బోర్డు వారి దృష్టిలో పెట్టడం జరిగింది. ఆ యొక్క విషయం పైన జిల్లా వక్ఫ్ బోర్డు వారికి వచ్చిన ఆదేశాలకు కట్టుబడి ఈరోజు ఈ యొక్క కార్యక్రమం అనేది హాజీ బర్కత్ అలీ గారు నిర్వహించడం జరిగింది. న్యూస్లో కాసేపు విరామం. మూడు దశాబ్దాల మీడియా రంగంలో అనుభవంతో మీ ముందుకొస్తోంది వాజీవన్ మొబైల్ యాప్. ప్రతి క్షణం తాజా వార్తలతో ప్రపంచవ్యాప్తంగా ఎప్పుడైనా ఎక్కడైనా మీ అరచేతిలో. ఇక ఆలస్యమెందుకు? వెంటనే డౌన్లోడ్ చేసుకోండి గూగుల్ ప్లే స్టోర్ మరియు యాప్ స్టోర్లో. ఇది పూర్తిగా ఉచితం. వివరాలకు సంప్రదించండి గణపతి నీడి టెక్నాలజీస్ ప్రైవేట్. 3 దశాబ్దాల మీడియా రంగంలో అనుభవంతో మీ ముందుకు వస్తోంది వాజీవన్ మొబైల్ యాప్. ద ట్రస్టెడ్ న్యూస్. క్షణం తాజా ప్రపంచ వ్యాప్తంగా ఎప్పుడైనా ఎక్కడైనా మీ అరచేతిలో. ఇక ఆలస్యం ఎందుకు? వెంటనే డౌన్లోడ్ చేసుకోండి గూగుల్ ప్లే స్టోర్ మరియు యాప్ స్టోర్ లో. ఇది పూర్తిగా ఉచితం. వివరాలకు సంప్రదించండి గణపతి నీడి టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్. మూడు దశాబ్దాల మీడియా రంగంలో అనుభవంతో మీ ముందుకొస్తోంది వాజీవన్ మొబైల్ యాప్. ప్రతి క్షణం తాజా వార్తలతో ప్రపంచవ్యాప్తంగా ఎప్పుడైనా ఎక్కడైనా మీ అరచేతిలో.
ఇక ఆలస్యం ఎందుకు? వెంటనే డౌన్లోడ్ చేసుకోండి గూగుల్ ప్లే స్టోర్ మరియు యాప్ స్టోర్లో. ఇది పూర్తిగా ఉచితం. వివరాలకు సంప్రదించండి గణపతి నీడి టెక్నాలజీస్ ప్రైవేట్. 3 దశాబ్దాల మీడియా రంగంలో అనుభవంతో మీ ముందుకు వస్తోంది వాజీవన్ మొబైల్ యాప్, ద ట్రస్టెడ్ న్యూస్. ప్రతి క్షణం తాజా వార్తలతో ప్రపంచ వ్యాప్తంగా ఎప్పుడైనా ఎక్కడైనా మీ అరచేతిలో. ఇక ఆలస్యం ఎందుకు? వెంటనే డౌన్లోడ్ చేసుకోండి గూగుల్ ప్లే స్టోర్ మరియు యాప్ స్టోర్లో. ఇది పూర్తిగా ఉచితం. వివరాలకు సంప్రదించండి గణపతి నీడి టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్. విజయనగరం పురపాలక సంఘం పరిధిలో ఉన్న 30వ డివిజన్ ధర్మపురిలో ప్రభుత్వ భూమిలో పట్టణ బడుగు బలహీన వర్గాల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఈరోజు స్థానికులు పాకలు వేసేందుకు సిద్ధమయ్యారు. ఈ కార్యక్రమం పట్టణ బడుగు బలహీన వర్గాల సంఘం నాయకులు రెడ్డి నారాయణరావు మాట్లాడుతూ గత 5 నెలలుగా ధర్మపురిలో ఉన్న ప్రభుత్వ భూములలో పేదలకు పట్టాలు ఇవ్వాలని పలుమార్లు రెవెన్యూ మున్సిపల్ అధికారులకు వినతిపత్రం సమర్పించామని అన్నారు. అదేవిధంగా స్థానిక ఎమ్మెల్యే పూసపాటి అదితి గజపతి దృష్టి కూడా తీసుకుని వెళ్లి పేదలకు పట్టాలు ఇవ్వాలని కోరామని అన్నారు. అయితే రెవెన్యూ అధికారులు కాలయాపన చేస్తున్నారు తప్ప పేదలకు పట్టాలు ఇచ్చే ప్రక్రియ నేటికి చేపట్టకపోవడంతో పేదలే ప్రభుత్వం స్థలంలో పాకలు వేసుకుంటున్నామని స్పష్టం చేశారు. ప్రభుత్వ నిబంధనల మేరకు ఈరోజు పేదలకు ఇవ్వాల్సిన 2 సెంట్ల స్థలాలలో ఒక్కొక్కరు పాకలు వేసుకుంటున్నారని తెలిపారు. అధికారులు ఇచ్చిన హామీ మేరకు ఇక్కడ గుడిసెలు వేసుకుంటున్న పేదలకు పట్టాలు ఇచ్చి ఇళ్ల నిర్మాణానికి ప్రభుత్వం ఆర్థిక సహాయం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ధర్మపురి ఎస్ నెంబరు 86-12345లో గత 5 నెలల నుండి మేము ఇది గయాలు ప్రభుత్వం భూమి, ఇది పేద ప్రజల పంచమని జిల్లా కలెక్టర్ గారి దగ్గరికి, అలాగే ఎంఆర్ఓ ఆఫీస్ ముందు, అలాగే మన ఎంపీ గారికి కూడా వినతి పత్రం ఇవ్వడం జరిగింది. సరే, ప్రధానంగా తహసీల్దార్ గారు ఇది పిఓటి యాక్ట్ కిందన అమ్మిన వాళ్ళకి కొన్న వాళ్ళకి నోటీసులు ఇచ్చారు. నోటీసులకి వాళ్ళు కూడా రిప్లై ఇచ్చారు. మేము కొనేసాము, మాకు తెలియక అనేది చెప్పారని చెప్పి ఎంఆర్ఓ గారు చెప్పారు. ఏదైనది ప్రభుత్వం భూమి కాబట్టి మీరు కొనడానికి వీల్లేదు, మీకు క్యాన్సిల్ చేసేస్తామని చెప్పి చెప్పడం జరిగింది అనేది మన తహసీల్దార్ మనకు రిపోర్ట్ ఇచ్చారు మనకి. సరే, తహసీల్దార్ గారు ఏంటంటే పిఓటి యాక్ట్ కిందనే దీన్ని ఆర్డర్ పాస్ చేసి 5,000 పట్టాలు ఇస్తామని చెప్పి చెప్పడం జరిగింది. చెప్పి 4 రోజులు అయింది. ఇప్పటికి 4 రోజులు బట్టి కూడా తహసీల్దార్ గారు అలాగే కాలయాపన అనేది చేసుకొస్తున్నారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం 120 మంది ఎంపిక చేస్తాం. ఈరోజు వాళ్ళకి పాకలు కూడా వేస్తామని చెప్పి చెప్పడం జరిగింది. ఆ తహసీల్దార్ ఏమైనా హామీ ఇచ్చారంటే మనకి, మీరు తొందరపడొద్దు, లా అండ్ ఆర్డర్ మీరు చేతులు తీసుకోవద్దు, ఆలోచించండి అని రాత్రి 10:30 కల్లా వీఆర్ఓ ఫోన్ చేశారు. సరే, మేము అందరం కూడా చెప్పాము, పాకలు వేస్తామని చెప్పాం కాబట్టి మేము అందరం కూడా ఆలోచించుకొని మీరు ఏదైతే ప్రభుత్వ పరంగా హామీ ఇచ్చారో దాన్ని మేము ప్రయత్నం చేస్తున్నాం. చట్ట ప్రకారంగా మాకు ఇస్తే బాగుంటుంది అన్నది కూడా మా కోరిక అదే. కాబట్టి ఈరోజు హామీ ప్రకారంగా కొంతమందికి అక్కడ 2 సెంట్లు చొప్పున మనం పంపిణీ చేసుకొని ఇవ్వడం జరుగుతుంది. ఇప్పటికే అధికార యంత్రాంగం జోక్యం చేసుకుని తహసీల్దార్ గారు వెంటనే పిఓటి యాక్ట్ కిందనే ఆర్డర్స్ ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ఘనంగా సూఫీ అభిషిక్తులు ఖలీల్ బాబు పుట్టినరోజు వేడుకలు జరిగాయి. ఖలీల్ బాబు సేవలను గుర్తించి భారత సేవకరత్న, అలుపెరుగని అన్నదాత పురస్కారాలను మై భారత్ ప్రభుత్వ సంస్థ ఆయనకు అందించింది. వేడుకలలో భాగంగా ఏటీకే ఆశ్రమం ప్రాంగణంలో ఏటీకేలో పలు సేవా కార్యక్రమాలు చేపట్టారు. సేవా కార్యక్రమాల్లో భాగంగా స్వచ్ఛంద రక్తదాన శిబిరం, నేత్ర వైద్య శిబిరం, వృద్ధులకు పిల్లలకి పండ్లు, వస్త్రాలు పంపిణీతో పాటు దర్బార్లో భారీ అన్న సమారాధన చేపట్టారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వక్తలు ఖలీల్ బాబు చేస్తున్న సామాజిక సేవలను ప్రశంసించారు.
తల్లిదండ్రుల తాలూకా గుణగణాలను అయితేనేమి వాళ్ళ అలవాట్లను కానీ మనం అలవాటు చేసుకోవడమే కాకుండా అవలంబించాలన్నమాట ఎదుటి సమాజంలోని. ఆ విషయంలోనే ఖలీల్ గారికి మనం 100కి 100% కూడా ఇవ్వాల్సిందని చెప్పక తప్పదు. మరి తండ్రి గారు చేసే కార్యక్రమాలన్నీ కూడా అతను కంటిన్యూ చేస్తూ మరి మన ప్రాంతానికి ఒక చక్కటి ఆశ్రమం అని కాదు, ఒక మంచి మార్గదర్శక అన్నమాట. యూత్కి ఇప్పుడు మంచి మార్గదర్శనం కల్పిస్తూ కూడా అతను ఇక్కడ ఉండడం, ఈ కార్యక్రమాలన్నీ చేయడము, ముఖ్యంగా ఇలాంటి కార్యక్రమాలు చేయడంలోనే మనం కూడా భాగస్వాములు అవ్వడం అనేది ఒక అదృష్టం అనే చెప్పక తప్పదు. మరి ఇట్లాంటి మంచి కార్యక్రమాలు చేస్తూ మన ప్రాంత అభివృద్ధికి దోహదపడుతున్నటువంటి ఖలీల్ గారికి భగవంతుడు చక్కటి ఆయురారోగ్యాలు ఇచ్చి ఇంకా మంచి మంచి కార్యక్రమాలు చేసేలా వారికి ఆశీర్వదించాలని హృదయపూర్వకంగా. సమాజంలో రకరకాల జాతులు ఉన్నాయి. మనకి ఏ జాతులు లేవు, ఆడవాళ్ళు మగవాళ్ళు రెండే జాతులు. మనకి ఒక జాతి ఆడ, ఒక జాతి మగవాళ్ళు, మనకి జాతులు లేవు. ఇదే మన మార్గం. ఇక్కడ ఏ కులాలు, ఏ మతాలు, ఏ వర్గాలు, ఏ ముస్లిమాలు, ఏ రంగులు, ఏ రూపులు, ఏ జాతులు ఏమీ లేవు. మాకు మనిషి ఒక్కడే, మాకు మనిషిని చూస్తాం అంతే. ఈ కులంతో మాకు పని లేదు, ఇక ఏ కులంతో మాకు పని లేదు, మనిషిని చూస్తాం. అలా మా నాన్నగారు చెప్పిన మార్గాన్ని నేను అవలంబిస్తూ వెళ్తున్నాను. అసలు మానవ సమాజాన్ని చూసిన తర్వాత, మానవ సమాజ హృదయాలను చూసిన తర్వాత, మానవ హృదయాల్లో ఉన్న కుళ్ళు, కుతంత్రాలు, దౌర్భాగ్యాలు, ఇవన్నీ చూసిన తర్వాత అసలు ఆధ్యాత్మిక మార్గంలో 1 గంట ఉండకూడదు అనుకున్నాను. ఆధ్యాత్మిక మార్గంలో 1 గంట ఉండటానికి వీలేదు, ఉండకూడదు అనుకున్నాను. అటువంటి దుర్మార్గ హృదయాలు మనుషులు ఉన్నాయి. దేహాలు మెరుస్తుంటాయి, మొహాలు మెరుస్తుంటాయి, కానీ లోపల మొత్తం కూడా పరమ దుర్మార్గమైన రాక్షస వికృతాలు దగదగలాడుతున్నాయి. ఏది మానవత్వం, ఏది దైవం? మన పూజలు, నమాజులు, జపాలు, తపాలు ఇవన్నీ దేనికోసం? ఏ మానవత్వాన్ని దగదగలాడిన కోసం, ఏ మానవత్వాన్ని దహనం చేయడం కోసం? ఎందుకు ఇవన్నీ? సత్యాన్ని సత్యమని, అసత్యాన్ని అసత్యమని చెప్పలేని ఇవన్నీ ఎందుకంటే? ఇవన్నీ దేనికోసం? ఏ మానవత్వాన్ని మెరుగుదిద్దడం కోసం? వీటిని దహనం చేసేయండి. వోల్విన్ బ్రాండ్ 2000 సంవత్సరంలో వైర్లు, కేబుల్స్తో మాత్రమే ప్రారంభమైంది. ప్రస్తుతం ఫ్లెక్సిబుల్ కేబుల్స్, ఇండస్ట్రియల్ ప్లగ్ సాకెట్స్, ఆర్మ్డ్ కేబుల్స్, రెసిడెన్షియల్ మల్టీ స్టాండర్డ్ వైర్స్, ఏసీ, డీసీ సోలార్ కేబుల్స్, సబ్మెర్సిబుల్ కేబుల్స్ వంటి ఉత్పత్తులతో పారిశ్రామిక రెసిడెన్షియల్ సోలార్ కేబుల్స్, వ్యవసాయ రంగ డీజిల్ మోటార్స్ అండ్ సబ్మెర్సిబుల్ మోటార్ స్టార్ట్అప్స్లో ప్రత్యేకతను కలిగి ఉంది. ప్రస్తుత పోటీ ప్రపంచంలో అధిక డీలర్ నెట్వర్క్ను సంగ్రహించే వేగవంతమైన బ్రాండ్లలో ఇదొకటి. గత ఏడాది జరిగిన డీలర్స్ మీట్లో 200 మంది పాల్గొనగా ప్రస్తుత మీట్లో 400 పైబడి డీలర్లు వస్తారని వోల్విన్ సంస్థ సీఎండీ రాజీవ్ సువర్ణ, ఎండీ లక్ష్మీ నివాస్ జావర్, నిఖిల్ జైన్లు నగరంలోని ఒక హోటల్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వెల్లడించారు. వినూత్న, నాణ్యమైన ఉత్పత్తులలో భవిష్యత్తులో దేశం వెలుపల ఎగుమతి చేసే టాప్ 10 పారిశ్రామిక బ్రాండ్లలో ఒకటిగా ఉంటామన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. Or I can say our channel partners from the Vizag city, and that's why we have came again in the Vizag city to meet all our dealers and stakeholders to get their insights and exchange our views and with them and together. Our Allwyn group is expanding all throughout the pan India. We are organizing this type of event throughout the pan India. And Vizag is one of the city, and we are having very good business from Vizag city. That's why we are coming here again. Last year we had to invite people and dealers to attend this excellence event, and this year and last year I can say the last year we had only 200 dealers to participate in this event. Last year మనం డిసెంబర్లో కలిసాం అండి. లాస్ట్ ఇయర్ 2024, ఇది నవంబర్ 2025. మేము ఒక కొత్త ఛాలెంజ్ ఫేస్ చేసి ఈ ఫీల్డ్లో దిగాము. అండ్ సక్సెస్ అంటే ఏంటంటే క్లియర్గా చెప్తాను ఈరోజు.
లాస్ట్ ఇయర్ వీ హ్యాడ్ 200 డీలర్స్. అంటే ప్రతి షాప్కి వెళ్ళి మేము ఇన్వైట్ ఇచ్చి రావాలి, తప్పకుండా రావాలి అని ఒక రిక్వెస్ట్ టైప్లో చెప్పాము. ఈసారి జనాలు వెయిట్ చేస్తున్నారు. ఈసారి మన ఆల్ ఇన్ డీలర్స్ మీట్ ఎప్పుడని చాలామంది అడిగారు కూడా. ఈసారి కాదండి మేము 2 వస్తున్నాం, 4 వస్తున్నాం అంటే అంత ఎక్సైటెడ్. ఈసారి క్లియర్గా తెలుస్తుంది అది సక్సెస్ అంటే ఈసారి మాకు. ఇంకో పాయింట్ ఏంటంటే లాస్ట్ ఇయర్ నేను సోలార్ కేబుల్స్ గురించి ఒక పాయింట్ ఎత్తాను అనమాట. లాస్ట్ ఇయర్ ఈ ఐటమ్ మా దగ్గర లేదు, సోలార్ ఐటమ్స్. ఇది స్టార్ట్ చేసిన వెంటనే ఒక లీడర్ కింద తయారయ్యాయి అనమాట. ఈ ఐటమ్ మాకు స్పెషల్ అనమాట. సోలార్ కేబుల్స్ అంటే ఆల్విన్లో చాలా క్రేజ్ అనమాట ఈ ఐటమ్. ఇప్పుడు మన ఇందులో వచ్చే ఐటమ్స్ ఇండస్ట్రియల్, డొమెస్టిక్, సబ్మర్సిబుల్ కేబుల్స్, అగ్రికల్చర్ సైడ్ మొత్తాన్ని, రెసిడెన్షియల్ కూడా పనికి వచ్చే ఐటమ్స్ ఉంటాయి. ఇంత వ్యాస్ట్ రేంజ్ ఒక బ్రాండ్లో వచ్చిందంటే ఒక ఏ కంపెనీ అయినా ఈజీగా యాక్సెప్ట్ చేసే ఐటమ్ అనమాట ఇది. న్యూ ప్రోడక్ట్స్, ఎవ్రీ టైమ్ న్యూ ప్రోడక్ట్స్ లాంచ్ చేయడం కానీ, ఇది ఒక కొత్త ఐటమ్. ఇది షీల్డెడ్ కేబుల్ ఐటమ్ అనమాట. ఇది షీల్డెడ్ కేబుల్ చాలా లిమిటెడ్ కంపెనీస్ తయారు చేస్తుంది. ఇందులో ఆల్విన్ ఈ లాంచ్ చేసిన వెంటనే మంచి ఆర్డర్స్ బుక్ చేసింది అనమాట ఈ ఐటమ్ బాక్స్. రాష్ట్రంలోని కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసేందుకు ఆల్ ఇండియా కాంగ్రెస్ పార్టీ ప్రణాళికలు రూపొందిస్తుందని ఆల్ ఇండియా కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీ డాక్టర్ పాలక్ వర్మ అన్నారు. రాష్ట్ర పర్యటనలో భాగంగా ఈరోజు విజయనగరం జిల్లాకు ఆమె వచ్చారు. జిల్లా పర్యటనకు వచ్చిన ఆమె ఈరోజు జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో నియోజకవర్గ ఇన్ఛార్జీలు, మండల, గ్రామస్థాయి నాయకులతో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో పార్టీ నాయకులకు, కార్యకర్తలకు దిశ దశ నిర్దేశం చేశారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసేందుకు రాష్ట్ర వ్యాప్తంగా సంస్థాగత నిర్మాణ కార్యక్రమాన్ని చేపట్టామని అన్నారు. ఈ కార్యక్రమంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను నాయకులకు, కార్యకర్తలకు అవగాహన కల్పించి ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల ముందుకు తీసుకుని వెళ్లి ప్రజల పక్షాన పోరాటం చేసేందుకు పార్టీ క్యాడర్ను సన్నద్ధం చేస్తున్నామని తెలిపారు. All India Congress Committee has launched Sangathan Srujan Abhiyan across Andhra Pradesh. What is Sangathan Srujan Abhiyan? It is a process through which the district president and the city president across Andhra of the 42 district and states 42 districts and city congress included will be selected. So in this process, 25 senior leaders have come for 26 districts and including the city. They will give 7 to 10 days in particular district. So they will conduct a press conference followed by a district executive meeting followed by one-to-one meeting, and they will be visiting assembly and block wise with our office bearers, our karyakartas, our cadre, as well as civil societies, NGOs and other people who want to put across their inputs for what is good for Congress and Vizianagaram city and district. So here Ravindra Das ji has come in Vizianagaram. He is here since last 4 days and he has done district Congress committee meeting and addressed the cadre. So in this process, it's a very neutral process where the observer, AICC observer, is doing micro level meetings and charting out his feedback and giving it directly to the AICC leadership. Whatever inputs he'll be gaining from the ground of Vizianagaram, accordingly he'll decide and submit his notes to leadership. Neither AICC in charges, neither PCC leadership has any interference in this decision making. Previously people used to say that state leadership and state in charges are deciding who will become the president. But here the cadre, the ground people are deciding that who should be the president. So that is the process. It is a democratic process which has been applied across, and we are making sure that whatever our ground team says, that should be implemented. Thank you. విజయనగరం జిల్లా గంట్యాడ మండలం రావివలస గ్రామంలో రైతన్న మీకోసం కార్యక్రమంలో మంత్రి కొండపల్లి శ్రీనివాస్ పాల్గొన్నారు. గ్రామంలో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో రైతులతో ఆయన మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రధానంగా వ్యవసాయంలో నూతన పద్ధతులు అవలంబించాలని మంత్రి తెలిపారు. నూతన పద్ధతులలో వ్యవసాయం చేయడం వలన అధిక దిగుబడులతో పాటు ఆదాయం కూడా ఎక్కువగా వస్తుందని తెలిపారు. ఒక్క వరి పండించడం మాత్రమే కాకుండా ఇతర పంటలు వేసి ఆదాయం పెంచుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పార్టీ అధ్యక్షులు కొండపల్లి భాస్కర్ నాయుడు, ఏఎంసీ చైర్మన్ గోపాలరాజు తదితరులు పాల్గొన్నారు. ఆ చెరువు లీజ్కి ఇస్తేనే 1,00,000 రూపాయలు లీజ్ వస్తుంది ఎకరానికి. అలా అయిపోయింది ఈరోజు ఈస్ట్ వెస్ట్ గోదావరిలో.
మరి మనం ఒక్కరే మన ఉత్తరాంధ్రలో ముఖ్యంగా ఎక్కువగా వరి పంట మీద ఎక్కువ డిపెండ్ అయిపోతున్నారు. దీనివల్ల మనకున్నటువంటి ఆర్థిక అభివృద్ధి అనేది రావట్లేదు. ఈరోజు ప్రజలు కూడా ప్రభుత్వంతో నడిచేలాగా ప్రతి ఇంటికి వెళ్ళి అధికారులు ప్రజాప్రతినిధులు వెళ్ళి మీకు ఒక 5 సూత్రాలు ఇచ్చి ఈ 5 సూత్రాలు కూడా మీకు తెలియజేస్తూ మిమ్మల్ని మోటివేట్ చేయడం కూడా ఈరోజు ప్రభుత్వం చేస్తున్నటువంటి విధానం ఇది. మీకు ఏదో ప్రభుత్వం చేసి సర్వే చేస్తున్నారు మీరు అనుకోవచ్చు, ఏదో ర్యాలీ చేస్తున్నారు మీరు అనుకోవచ్చు. దీంట్లో ముఖ్యంగా మిమ్మల్ని మోటివేట్ చేసి ఈరోజు మీరు ఎలాగైతే మీకు పనికొస్తుందని చెప్పి విజయనగరంకి శ్రమదానంలో రోడ్డు వేసుకున్నారో ఇది కూడా అదే విధానం. మీరు గతంలో గుర్తు చేసుకోవాలి. వాళ్ళ ప్రభుత్వం చివరికి వచ్చేసరికి 1వ తారీఖు జీతాలు లేవు, 1వ తారీఖు పెన్షన్లు లేవు, సంక్షేమ కార్డులు ఏవైతే వచ్చారో అవన్నీ కూడా ఇవ్వలేకపోయారు. ఎందుకంటే వాళ్ళకి అప్పులు భారీగా పెరిగిపోయి అక్కడక్కడ ఎంత అప్పులు పెరిగిపోయాయంటే ఈరోజు డ్వాక్రా మహిళల సొమ్ము కూడా ఆయన తీసుకుని వెళ్ళిపోయాడు. అభయహస్తం అని చెప్పి 2000 కోట్లు ప్రతి డ్వాక్రా మహిళ 365 రూపాయలు కట్టి అభయహస్తం అని ఒక ఇన్సూరెన్స్ పాలసీ కడితే ఆ ఇన్సూరెన్స్ పాలసీ LICలో 2000 రూపాయలు అక్యూములేట్ అవుతాయి. ఆ 2000 రూపాయలు కూడా ప్రభుత్వ ఖజానాలో వేసేసుకొని ఆయన ఖర్చు పెట్టారు. శృంగవరపుకోట నియోజకవర్గం జామి మండలంలో తహసీల్దార్ కార్యాలయంలో ఎమ్మెల్యే కోళ్ల లలితకుమారి ప్రజల సమస్యలను తెలుసుకునేందుకు ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని నిర్వహించారు. జామి మండలంతో పాటు నియోజకవర్గంలో ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరై తమ అభ్యర్థనను ఎమ్మెల్యేకి అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రజా సమస్యల పరిష్కారం కోసం ప్రతి ఫిర్యాదుని ప్రాధాన్యతగా తీసుకుంటామని, సంబంధిత శాఖలకు పంపించి వీలైనంత త్వరగా పరిష్కారం వచ్చేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. ప్రజల నుంచి వచ్చిన ప్రతి అర్జీపై గుణాత్మకంగా నిర్ణీత గడువులోగా చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ప్రజలు పింఛన్లు, రెవెన్యూ, రవాణా సమస్యలు, రహదారులు, త్రాగునీరు, రేషన్, హౌసింగ్, ఆరోగ్య సేవలు వంటి పలు అంశాలపై 150కి పైగా అభ్యర్థనలు సమర్పించగా ఎమ్మెల్యే వాటిని నమోదు చేసి వెంటనే పరిష్కరించాలని అధికారులకు సూచనలు ఇచ్చారు. అనంతరం జామి మండలం తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలతో కలిసి కార్యకర్తల సమావేశాన్ని నిర్వహించారు. నైరుతి బంగాళాఖాతానికి ఆనుకొని ఉన్న దిత్వా తుఫాను శ్రీలంక పరిసర ప్రాంతాలలో తుఫానుగానే కొనసాగుతుంది. ప్రస్తుతం పుదుచ్చేరికి 250 కిలోమీటర్లు, చెన్నైకి 380 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. ఇది నైరుతి బంగాళాఖాతం మీదుగా పయనించి ఆదివారం ఉదయానికల్లా పుదుచ్చేరి, ఉత్తర తమిళనాడు, దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ వైపు పయనించే అవకాశం ఉంది. రేపు ఉదయానికల్లా తమిళనాడు కోస్తా తీరానికి 50 కిలోమీటర్ల దూరంలోని, సాయంత్రానికి 25 కిలోమీటర్ల దూరంలోని పొంచి ఉండే ప్రమాదం ఉంది. దీనివల్ల రాబోయే వారం రోజుల పాటు ఉత్తర కోస్తా జిల్లాల్లో చెదురుముదురు జల్లులు కురిసే అవకాశం ఉంది. దక్షిణ కోస్తా జిల్లాల్లో 5 రోజులు ఉరుములు మెరుపులు ఉండే పరిస్థితి ఉంది. ఆదివారం నెల్లూరు, తిరుపతి, చిత్తూరు జిల్లాలలో 1-2 చోట్ల అత్యంత భారీ వర్షాలు, కొన్ని చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఆ ప్రాంతాలకు రెడ్ వార్నింగ్ ఇచ్చినట్టుగా తుఫాను హెచ్చరికల కేంద్రం అధికారులు తెలిపారు. శ్రీలంక పరిసర ప్రాంతాలలో తుఫానుగానే కొనసాగుతుంది. ఈ తుఫాను వ్యవస్థ ప్రస్తుతం పుదుచ్చేరికి 280 కిలోమీటర్ల దూరంలోనూ, చెన్నైకు 380 కిలోమీటర్ల దక్షిణ దిశలోనూ కొనసాగుతుంది. ఇది తన ఉత్తర వాయువ్య దిశ ప్రస్థానాన్ని కొనసాగించి నైరుతి బంగాళాఖాతం మీదుగానే పయనించి 30వ తేదీ అనగా రేపు ఉదయానికల్లా పుదుచ్చేరి, ఉత్తర తమిళనాడు, దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ వైపు పయనించే అవకాశం కనిపిస్తుంది. అంటే కోస్తా తీరానికి, ముఖ్యంగా తమిళనాడు కోస్తా తీరానికి ఈరోజు అర్ధరాత్రి తీరంలో అతి దగ్గర ప్రదేశం తుఫాను యొక్క కేంద్రానికి ఇంచుమించు 60 కిలోమీటర్ల దూరంలో ఉండే అవకాశం ఉంది. రేపు ఉదయానికి తమిళనాడులోని కోస్తా తీరానికి 50 కిలోమీటర్ల దూరంలోనూ, రేపు సాయంత్రానికి 25 కిలోమీటర్ల దూరంలోనూ పొంచి ఉండే అవకాశం ఉంది. అంటే కోస్తా తీరానికి సమాంతరంగానే పయనిస్తుంది. ఈ తుఫాను వల్ల రాబోయే వారం రోజులు కూడా చెదురుముదురుగా వర్షాలు కోస్తా ఆంధ్రప్రదేశ్ జిల్లాల్లో పడే అవకాశం ఉంది. ముఖ్యంగా దక్షిణ కోస్తా జిల్లాల్లో ఈరోజు పలు ప్రాంతాలలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉంది. రేపు ఎల్లుండి అత్యధిక ప్రాంతాలలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, తదుపరి 3 రోజులు కొన్ని ప్రాంతాలలో
వారంలో చివరి రోజైన 7వ రోజున 1-2 ప్రాంతాలకి పరిమితమయ్యే అవకాశం ఉంది. ఇక ఉత్తర కోస్తా జిల్లాల్లో ఈరోజు ఐసోలేటెడ్ లేదా 1-2 చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉంది. రేపు పలు ప్రాంతాలలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, 3వ రోజున అత్యధిక ప్రాంతాలలో పడి క్షేత్రీయ విస్తృతి 4వ రోజు నుంచి క్షీణించే అవకాశం ఉన్నది. అనగా 4వ రోజున కొన్ని ప్రాంతాలకు, తదుపరి 3 రోజులు 1-2 ప్రాంతాలకు పరిమితమయ్యే అవకాశం. ఇక ఈ 5 రోజులు కూడా దక్షిణ కోస్తా జిల్లాలపై ఉరుములు మెరుపులు యొక్క ప్రభావం ఉండే అవకాశం ఉంది. ఉత్తర కోస్తా జిల్లాల్లో ఆ పరిస్థితి 2వ రోజు నుంచి, అంటే రేపటి నుంచి తదుపరి 3 రోజుల వరకు మెరుపులు కొనసాగే అవకాశం కనిపిస్తుంది. ఇక అత్యధికంగా హెవీ రెయిన్ఫాల్స్ అంటే భారీ వర్షాలు ఈరోజు 29వ తేదీన దక్షిణ కోస్తా జిల్లాలైన నెల్లూరు, తిరుపతి, చిత్తూరులో 1-2 చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలకు ఆస్కారం ఉంది. ఇక ప్రకాశం, వైఎస్ఆర్ కడప, అన్నమయ్య జిల్లాల్లోని 1-2 చోట్ల భారీ వర్షానికి ఈరోజు ఆస్కారం ఉన్నది. రేపు అతి ముఖ్యంగా కొన్ని జిల్లాలలో అత్యంత భారీ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. ముఖ్యంగా నెల్లూరు, తిరుపతి, చిత్తూరు జిల్లాల్లోని 1-2 చోట్ల అత్యంత భారీ వర్షంతో పాటు కొన్ని చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షానికి రేపు అనగా 30వ తేదీన ఆ సంభావ్యత కలిగి ఉండటం వలన ఆ ప్రాంతాలకు రెడ్ వార్నింగ్ ఇవ్వటం జరిగింది. తెలుగు భాష ఎంత గొప్పదో గురజాడ అప్పారావు అంత గొప్పవారని ప్రముఖ సాహితీవేత్త, రాజకీయ విశ్లేషకులు తెలకపల్లి రవి స్పష్టం చేశారు. రేపు జరగనున్న మహాకవి గురజాడ అప్పారావు వర్ధంతి వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరవ్వబోతున్న ఆయన ఈరోజు గురజాడ అప్పారావు గృహం వద్ద మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ మీడియా సమావేశంలో మాట్లాడుతూ గిడుగు రామమూర్తి పంతులు జయంతి వర్ధంతి ఉత్సవాలు ప్రభుత్వం ఏ విధంగా అధికారికంగా చేస్తుందో గురజాడ అప్పారావు వర్ధంతి జయంతి ఉత్సవాలను కూడా అదేవిధంగా జరపాలని అన్నారు. గురజాడ వారసుల నుంచి తీసుకున్న గృహానికి తగినంత గుర్తింపు ఇవ్వాలని కోరారు. గురజాడ గృహాన్ని జాతీయ జ్ఞాపికగా గుర్తించాలని డిమాండ్ చేశారు. వర్ధంతులు, జయంతులు చేసినప్పుడు ప్రజాప్రతినిధులు ప్రకటనలు చేయడమే కాకుండా అవి అమలయ్యేలా చర్యలు తీసుకోవాలని కోరారు. గురజాడ అప్పారావు గౌరవాన్ని కాపాడే విధంగా రేపు గౌరవం కాపాడాలనే నినాదంతో గురజాడ గౌరవ యాత్రను నిర్వహిస్తున్నామని అన్నారు. గురజాడకు తగిన గుర్తింపు కోసం సాహితీవేత్తలు కాదు, విజయనగరం వాసులు కూడా ముందుకు రావాలని పిలుపునిచ్చారు. త్వరలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కలిసి గురజాడకు తగిన గుర్తింపు ఇవ్వాలని, అలాగే గురజాడ అప్పారావు గృహాన్ని అభివృద్ధి చేయాలని కోరుతామని తెలకపల్లి రవి అన్నారు. వర్ధంతి సభను అనేక రూపాల్లో అనేక మంది జరుపుతున్నారు. ఎంత ఎక్కువగా జరిపితే అంత సంతోషం. మేము గతసారి కొంతమందికి అవార్డులు ఇచ్చినప్పుడు గురజాడ భావజాలానికి సరిపోతాయా లేదా అని కొంత విమర్శ చేశాం. ఇప్పుడు దాన్ని కూడా వాళ్ళు సర్దుకొని ఆ పెద్ద ఆయనకి ఇస్తున్నారు. దాంట్లో ఇంకేం అభ్యంతరం కూడా అది మంచిదే. కాబట్టి మనం గురజాడను తలుచుకున్నప్పుడు ఆయన జాడలు అనుసరించటం, రెండవది ఆ జాడల్లో మనము తప్పకుండా పట్టుకోవాల్సినటువంటి అంశాలను మరింత ముందుకు తీసుకొని పోవటం అనేది కర్తవ్యమని నేను అనుకుంటున్నాను. ఈ సమయంలో తప్పకుండా ఈ సాంస్కృతిక విశ్వవిద్యాలయము దీన్ని ఆయన నివాసాన్ని మరింత సమగ్రమైన, మరింత ఆధునికమైన కేంద్రంగా, దర్శనీయమైన కేంద్రంగా మార్చడం, ఇవి రెండు చేయాలని భావిస్తున్నాను. మూడోది మీడియా అని కాబట్టి సహజంగా మా సాహితీ శ్రవంతి, కార్యదర్శి దివాకరు మేము చేస్తూ ఉన్న దాంతోపాటు నేను వ్యక్తిగతంగా మీడియా వ్యక్తిని కాబట్టి గురజాడ అప్పారావు మిగతా వాటితో పాటు ఆయన పత్రికల మనిషి. మొదటిసారి ఆయన రచన బెంగాల్లో శంభుచంద్ర చటర్జీని ఆకర్షించడానికి కారణం ఆ రచన ఆంధ్రభారతి పత్రికలో రావడం మొదటి కారణం. డిపార్ట్మెంటు ఆ మాటకు వస్తే ఎడ్యుకేషన్ దేంతో సంబంధం లేదు. గురజాడ అప్పారావుకి ఉమెన్స్ వెల్ఫేర్కు సంబంధం లేదా? ఎడ్యుకేషన్, ఆయన విద్యాశాఖ అధికారి, స్వయంగా మెడ్రాస్ సెనెట్లో సభ్యుడిగా ఉండి నిజానికి గిరీశం పాత్ర విద్యాధికారిగా ఆయనకు వచ్చిన అనుభవాలు దృష్టిలో పెట్టుకొని విద్యారంగానికి సంబంధించినవన్నీ గిరీశం చెప్తూ ఉంటాడు. కాబట్టి ఆయన విద్యాధికారి, భాష లింగ్విస్ట్ కాబట్టి భాషా సాంస్కృతిక తెలుగు అకాడమీ లేకపోతే తెలుగు అధికార భాషా సంఘం వాళ్ళు కూడా దీని మీద మొట్టమొదటిసారిగా వాడుక భాష, ప్రజల భాష అనే కాన్సెప్ట్ తీసుకొచ్చిందే గురజాడ గిడుగు కదా. అటువంటిప్పుడు మనం తెలుగును అధికార భాష చేయడానికి అధికార భాషా సంఘం పెట్టాం. దురదృష్టవశాత్తు దాన్ని ఇప్పుడు
తెలుగు సంస్కృత భాషా అకాడమీగా కూడా మార్చారు. అక్కడే నిజానికి ఆయన చెప్పింది కొంచెం దెబ్బతింటుంది. బట్ ఏదైనా ఈ డిపార్ట్మెంట్స్ అన్నీ సమన్వయం చేసుకొని నాటక శాఖ, టూరిజం, టూరిజం కూడా ఎలా అభివృద్ధి చేయొచ్చో మనకు తెలుస్తుంది. ఎందుకని మనము అంత గొప్ప మహాకవి ఆయన నాటకాల తాలూకు క్లిప్పింగ్స్ మనం వేసి ఎందుకు ఆకర్షించకూడదు? ఇప్పుడు యాత్రికులు వచ్చేటట్టు చూసేటట్టు మన వారసత్వం ఇక్కడ ఉందని చెప్పడానికి మనం ప్రయత్నం చేయాలి కదా. ఇప్పుడు తమిళియన్స్ తిరువళ్ళవారు కొట్టం పెట్టారు, అక్కడ కొటేషన్స్ పెట్టి వాటి అన్నింటిని చేశారు. మనం ఒక అన్నమైన ఒక గురజాడను ఒక శ్రీశ్రీని అట్లా చేయడానికి వాళ్ళకి వచ్చిన అభ్యంతరం ఏంటి? అసలు ఎందుకు చెయ్యరు? ఇంకేం చేస్తారు? అది కాకపోతే సంస్కృతి అంటే చెప్పడానికి వీళ్ళు కాకుండా మనకి ఇంకా వేరే ఏముంది అసలు వాస్తవంగా ఆధునిక సంస్కృతి అంటే? కాబట్టి తప్పకుండా సాంస్కృతిక శాఖ, పర్యాటక శాఖ, విద్య, భాష, ఇవన్నీ నేను ఇందాక చెప్పినట్టు ఇవన్నీ ప్రెస్ అకాడమీ కూడా దీని మీద పనిచేయచ్చు. బికాజ్ గురజాడస్ క్లోజ్ రిలేషన్ అండ్ ప్రాక్సిమిటీ విత్ ది మీడియా ఆ సమయానికే ఆయన పత్రికలు ఎలా రాయొచ్చు ఇవన్నీ కూడా పెట్టున్నారు. ఆంధ్రభారతి పత్రిక నా పుస్తకంలో కూడా ఇచ్చాను. రచయితల జాబితాలో రెండో పేరే గురజాడ పరవర్తి, మొదటి పేరు జయంతి రామయ్య పంతులు. వీళ్ళు అప్పుడు విజయనగరం జిల్లా ఎస్పీ ఆర్ దామోదర్ ఆదేశాల మేరకు విజయనగరం పట్టణంలో పలు ప్రాంతాలలో ప్రజల భద్రత, రక్షణ, శాంతి భద్రతల పరిరక్షణ, రోడ్డు భద్రతలో భాగంగా అణువణువున వాహనాల తనిఖీ చేపట్టారు. ఈ తనిఖీలను 150 ప్రాంతాలలో సుమారు 800 మంది పోలీసు అధికారులు సిబ్బందితో ఈరోజు సాయంత్రం 5 గంటల నుంచి 10 గంటల వరకు నాకా బందీ అంటే ఆకస్మిక వాహనాల తనిఖీ కార్యక్రమాన్ని నిర్వహించారు. పట్టణంలో నిర్వహిస్తున్న నాకా బందీని జిల్లా ఎస్పీ దామోదర్ స్వయంగా పరిశీలించారు. పెందుర్తి నియోజకవర్గం వాలిమెరక, జుత్తాడ, ఎస్ఆర్పురం గ్రామాలలో మన పల్లెకు మన ఎమ్మెల్యే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్థానిక సమస్యలపై పరిష్కార దిశగా మన పల్లెకు మన ఎమ్మెల్యే కార్యక్రమాన్ని జనసేన ఆధ్వర్యంలో చేపట్టినట్టుగా తెలిపారు. ప్రజల నుంచి వినతులను స్వీకరించి అధికారులకు సత్వరమే పరిష్కరించాలని ఆదేశించారు. అర్హులైన పేదలందరికీ సొంత ఇంటి కల నెరవేరుస్తామని, గ్రామాలలో ఎటువంటి సమస్యలు ఉన్నా సత్వరమే పరిష్కారం చేస్తామని ప్రజలకు హామీ ఇచ్చారు. ఎవరన్నా మీకు రావాల్సిన లబ్ధి ఆఫీసు ద్వారా రావట్లేదనో ఏదన్నా ఉంటే మీరు కాగితాలు రాసి మీ ఆధార్ నెంబరు, మీ మొబైల్ నెంబర్ రాసి వినతిపత్రం నాకు ఇస్తే నేను మా అధికారులతో మాట్లాడి మీ తరపున మీ పని చేయించే బాధ్యత కూడా నాది అని చెప్పి నేను మాటిస్తా ఉన్నా. ఈరోజు మీ పల్లెకు మీ ఎమ్మెల్యే కార్యక్రమంలో భాగంగా వాలిమెరక గ్రామం వచ్చాం. ఇది వాలిమెరక, జుత్తాడ, దీపాలు కలిసి ఉన్న గ్రామం. ఇక్కడ ఉన్న సమస్యలు రోడ్లు కానీ, కమ్యూనిటీ హాల్స్ కానీ, కాంపౌండ్ వాల్స్ కానీ, టెంపుల్స్ కానీ, బరియల్ గ్రౌండ్స్ కానీ, ఇలా అన్ని సమస్యలు కూడా ప్రజలు రాసిచ్చారు. అవన్నీ కూడా చాలా వరకు పెట్టినే ఉన్నాయి. కొన్ని పెట్టాల్సినవి కూడా ఈ నెలలో పెట్టి సంవత్సరంలో కంప్లీట్ చేస్తామని చెప్పి మాట్లాడడం జరిగింది. తప్పకుండా వాజ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. శబరిమల వెళ్లే అయ్యప్ప భక్తుల ఇరుముడులతో విమానంలో ప్రయాణానికి అనుమతి. నేటి నుంచి జనవరి 20 వరకు అనుమతులు జారీ చేసిన కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు. కలెక్టరేట్లో అధికారులతో సమీక్ష నిర్వహించిన మంత్రి కొండపల్లి. రైతుల కల్లాల నుంచే ధాన్యం కొనుగోలు చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ. భోగాపురం ఎయిర్పోర్టు నిర్మాణ పనులు త్వరలో పూర్తి చేస్తామన్న ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు. పార్లమెంటు పరిధిలో విద్యా సంస్థల ఏర్పాటు కోసం పార్లమెంట్లో ప్రస్తావిస్తానని వెల్లడి. విశాఖ కేజీహెచ్ కార్డియాలజీ విభాగంలో చోటు చేసుకున్న అగ్ని ప్రమాదం. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వలన ప్రమాదం సంభవించిందన్న ఎమ్మెల్యే వంశీకృష్ణ యాదవ్. వాజ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.